అవకాశం ఇచ్చి ఆ వాలంటీర్ పిల్లలే ఆ కుటుంబంలో ఆధార్ కార్డులు సృష్టించారు. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఆ కుటుంబానికి చేరే విధంగా పరిపాలన సాగించారు. ఎవరికి కూడా మాకు అందలేదు, మాకెవరు చెప్పలేదు అనేటువంటి విధానం లేదు. మరి ఇది ఎట్లా సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి గారికి? రాజకీయ నాయకులు ఊరుకుంటాం? రాజకీయ నాయకులందరూ కూడా మా పెత్తనం నడవాలి అనుకుంటాం. మాతో సంబంధం లేకుండా కులాలు చూడను, మతాలు చూడను, రాజకీయ పార్టీలు కూడా చూడను, అర్హతే ప్రామాణికంగా అందరికీ అందిస్తాను అని అంటే అది సహజంగా రాజకీయ నాయకులకి ఇష్టం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్సనాలిటీ ముందర, ఆయన జనాకర్షణ ముందర ఏ నాయకుడు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేశారు అని అంటే, ఒక మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడతాడు. ఇది వాళ్ళ ప్రజలందరూ కూడా నమ్మినటువంటిది. ఆ రోజు ఒక పరిపాలనలో ఒక పందా తీసుకుని వచ్చి రాజకీయాలకి అతీతంగా పరిపాలన జరిపి జనాలకి ఎంతో మేలు చేశాడు. కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాల చేత మోసపోయినటువంటి మరి రాజకీయ నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం పెట్టుకోవాలి. సహజంగా రాజకీయ నాయకులు మోసం చేస్తుంటారు. రాజకీయ నాయకులు మోసం చేసి ప్రజలు కూడా రాజకీయ నాయకులు మోసం చేయడం చూస్తాం. కానీ రాజకీయ నాయకుడు మోసగించబడటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఎవరు ఏమనుకున్నా నా పరిపాలనలో వాళ్ళకి పెద్దపీట వేస్తా అని చెప్పి పెద్దపీట వేసి పరిపాలన చేసిన తర్వాత మరి ఎవరు నిలబడ్డారు ఆయన ఇవ్వడం? ఈరోజు ఇటువంటి ఫలితం చూడటం ఏంటి? 11 స్థానాలకి రావటం ఏంటి? ఎక్కడో తప్పు జరిగింది కదా. ఈరోజు ఆ తప్పు జరిగింది అన్నటువంటి భావన 14 నెలల తర్వాత నిజంగా చాలా మంది నాతో కూడా కలిసినారు. బాపట్లకి మనం జిల్లా తీసుకొని వచ్చాం. 22 ఏళ్లుగా నా ఆస్తినే కరిగించాను, నాకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. బాపట్లకి జిల్లా తీసుకురావాలని, బాపట్ల జిల్లా రావడం ద్వారా మాత్రమే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుందని, ఆ జిల్లా తీసుకురావడం ద్వారానే మనకు ఒక కొత్త మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్ 510 కోట్ల రూపాయలతో మన బాపట్ల వస్తుందని, ఏ రకంగా గుంటూరు జిల్లా అభివృద్ధి చెందిందో ఆ రోజు గుంటూరు మెడికల్ కాలేజీ వల్ల, గుంటూరు జీజీహెచ్ వల్ల ఆ గుంటూరు ఎలా అభివృద్ధి చెందిందో ఆ రకంగానే బాపట్ల బీజీహెచ్ రావాలని, బాపట్ల మెడికల్ కాలేజీ రావాలని, బాపట్ల జిల్లాలో అవన్నీ కూడా అద్భుతంగా మనందరికీ ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఊరు పెరగాలని ఎన్నో కలలు కన్నాం. ఇంత కలలు కని 22 ఏళ్లు మీ అందరితో సావాసం చేసి మీ అందరిని కూడగట్టి మనం సాధించుకున్న తర్వాత ఇవాళ 27,000 ఓట్లతో రఘుపతి ఓడిపోయాడంటే ఎవరికి నష్టం? రఘుపతిగా నష్టం? ఎవరికమ్మా నష్టం? ప్రజలకి నష్టం, మీకు నష్టం, వీళ్ళకి నష్టం, మనందరికీ నష్టం, మనకి నష్టం. ఎందుకు చెప్తున్నానంటే గ్రహించిన వాడు ఓటు వేసాడు, మనం ఓటు వేయలేదని కాదు. మనం కొంతమంది ఓట్లు వేశారు, కొంతమంది వేయలేదు. ఆ గ్రహింపు లేనటువంటి వాళ్ళు ఓట్లకి దూరంగా ఉన్నారు, కొన్ని మభ్యపడ్డారు, అప్పటికప్పుడు నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు బాధపడతాం. బాపట్లో మొన్న పోతూ లోకి వెళ్ళాను, ఆయన పిలిచాడు లోపల. సార్ రండి సార్ కూర్చోండి. బాదం పాలు తెప్పించాడు, బాదం పాలు ఇచ్చాడు. సార్ మీరు లేని లోటు బాపట్లకి ఇప్పుడు మేము బాధపడుతున్నాం సార్. ఏమయ్యా, నాకన్నా ఇంకొక అడుగు ఎత్తైన మనిషిని, బాగా లావుగా ఉన్న మనిషిని తెచ్చుకున్నారు కదా, ఎన్నుకున్నారు కదా, మరి బాగుంది కదా అంటే, లేదు సార్ మేము ఇంకా ఆయనని ఎమ్మెల్యేగా సంబోధించడానికే ఇంకా మనసు అంగీకరించట్లేదు. మాకు ఇంకా ఎమ్మెల్యే అంటే మీరే గుర్తుకొస్తున్నారు. మీరు ఊళ్ళో ఉండండి సార్, చాలు, మీరు ఊళ్ళో ఉండండి సార్, మాకు చాలా ధైర్యంగా ఉంటుంది.